2009లో కేసీఆర్ గారి దీక్ష ఏంటి, దీక్ష చేస్తున్న క్రమంలో ఆయన ఆరోగ్య స్థితిగతులు ఏంటి, ఎట్లా ఆరోగ్యం క్షీణించింది, డాక్టర్లు ఎట్లా హెచ్చరించిండ్రు, అన్ని అంశాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని తాను ధైర్యం చేయకపోతే, తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర సాధనకు సిద్ధపడకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసి యూటర్న్ తీసుకున్న పార్టీ మీది కాంగ్రెస్. అనేక వందలాది మంది బిడ్డల ఆత్మార్పణకు కారణమైంది. అదే డిసెంబర్ 9 ప్రకటన ఉంటే అన్ని బలిదానాలు ఉండేవి కాదు కదా. కొద్దిమంది పిడికెడు మంది పిల్లలు అప్పటికి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితులు ఇట్లాంటివి చూసి తట్టుకోలేక కొంతమంది, కానీ వందలాదిగా సుమారు 1000కి పైగా 1400 వరకు బలిదానాలు జరిగినాయి అంటే కేవలం కాంగ్రెస్ వల్లనే. కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చిన కీర్తి ఏమీ లేదు, ఎంత మాత్రం లేదు. ఎందుకనంటే ఇన్ని బలిదానాల తర్వాత మీరు డిసెంబర్ 9 నాటి ప్రకటనను మీరు వెనుకకు తీసుకోకపోతే, 2014 దాకా మీరు దాన్ని ఆపి ఉంచకపోతే ఇన్ని బలిదానాలు జరగకపోతుండే. విద్రోహులు మీరు, తెలంగాణకు ద్రోహం చేసిండ్రు మీరు. డిసెంబర్ 9 నాడు ఇచ్చినామని ప్రకటన చేస్తే డిసెంబర్ 23 నాడు యూటర్న్ తీసుకుంటారు. ఆ 23 విద్రోహ దినం, తెలంగాణకు కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహ దినం అది. ఆ దినం కూడా మేము జరుపుకుంటాం, అడుగడుగున ఎండగడతాం. మీ కారణంగా ఎంతమంది చచ్చిపోయినరు? 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది, 23 నాడు మీరు వెనక్కి తీసుకున్నారు. 2009 డిసెంబర్ 23 తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరి చావులకు కాంగ్రెసే కదా కారణం, కాంగ్రెస్ పార్టీయే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కారణం. తప్పకుండా ఆ ఉద్యమకారులకు, ఆ కుటుంబాలకు, బలిదానాలు చేసుకున్నటువంటి అమరుల కుటుంబాలకు ఏం చేస్తారో చేయండి. బీఆర్ఎస్గా మేము చేయగలిగినంత చేసినాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాం, 10 లక్షల ఆర్థిక సాయం అందించినాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ మీరు న్యాయం చేయండి. ఇది కదా కోరుకునేది.